హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా ఆదిత్య పాపం బయట నిలబడి ఆలోచిస్తూ ఉంటాడు. వాళ్ళ ఇంట్లో ఏంటంటే ఆనంది ఒక బొడ్డోడిని కాపాడటం కోసం చెప్పి చాలా తాపత్రయపడుతుంది. బొడ్డోడికి హెల్ప్ చేస్తుంది. అలాగే హాస్పిటల్లో ఆదిత్య ఆనంది ఇద్దరు కలిసి ఆ బొడ్డోడికి బ్లడ్ ఇస్తారు కదా. ఇంకా ఇంత మంచిగా హెల్ప్ చేసే ఆనంది ఎందుకు మా విషయంలో ఇలా చేసింది? నిజంగా తను ఈ తప్పు చేసుంటుందా? మీడియా వాళ్ళని పిలిచి మరి శ్రీతనికి చైత్రకి పెళ్లి చేసుంటుందా? అమ్మా నాన్న సంగతి తను నిజంగానే కావాలని చెప్పుంటుందా? అసలు ఏం జరుగుంటుంది అనేసి ఆదిత్య ఆనంది గురించి ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఇంకా అలాగే హాస్పిటల్లో ఆదిత్యకి దగ్గొస్తూ ఉంటే ఆనంది గబగబా తీసుకొని వచ్చి మంచినీళ్ళు ఇస్తుంది కదా. ఇంకా అది ఆ విషయం గురించి ఆలోచిస్తూ అప్పుడే ఆదిత్య అంతా అయిపోయింది ఆనంది, ఇంకా మిగిలింది ఏమీ లేదు అనగాని ఆనంది చెప్తుంది కదా, ఏమీ అయిపోలేదు ఆదిత్య గారు, ఇప్పుడే స్టార్ట్ అయ్యింది అని చెప్పేసి ఆనంది చెప్తూ ఉంటుంది. అలా అన్ని మాటలు తలుచుకుంటూ ఆనంది జ్ఞాపకాలతో అటు ఇటు తిరుగుతూ ఉంటాడనమాట. అప్పుడే ఆదిత్య వాళ్ళమ్మ ఇంకా సునంద గారు వస్తారు. వచ్చి ఇంకా ఆదిత్యని చూస్తాడనమాట. ఆదిత్య ఏంటి ఆలోచిస్తున్నాడు? ఆదిత్య ఇలా ఆనంది గురించి ఆలోచించాలనే కదా ఆనంది కలిసింది. ఇవాళ ఆదిత్యతో మాట్లాడింది. వెళ్ళి ఆదిత్యని అడుగుదాం. ఆనందిని కలిసినట్టుగా ఆదిత్యతో అయితే నేనైతే అడగను, ఆదిత్య చెప్తాడో లేదో అది చూస్తాను అని చెప్పేసి ఆదిత్య దగ్గరికి వెళ్తుందన్నమాట. ఆదిత్య ఏంటి ఒక్కడివే ఉన్నావు? ఏంటి ఆఫీస్ పనులన్నీ చక్కగా అయిపోయాయా? వాళ్ళని కలిసావా, వీళ్ళని కలిసావా, ఈ రోజంతా వర్క్ ఏం చేసావు అనేసి అనగానే ఆదిత్య చక్కగా అన్ని విషయాల గురించి సునంద గారికి చెప్పేస్తారనమాట. అప్పుడే సునంద అంటూ ఉంటుంది, నిజంగా నువ్వు చాలా చాలా మెచ్చుకోవచ్చు ఆదిత్య. ఎందుకంటే నువ్వు ఎంత టెన్షన్లో ఉన్నా సరే, ఎంత ఒత్తిడిలో ఉన్నా సరే పనిని మటుకు వెనక వెయ్యవు. నువ్వు ఆఫీసుకు సంబంధించి ఏ వర్క్ అయినా సరే సూపర్గా చేసేస్తావు. అవును కానీ ఈరోజు ఇంకెవరినైనా కలిసావా, ఎవరినైనా మీట్ అయ్యావా అనేసి సునంద అనుమానంగా ఆదిత్యని అడుగుతుందనమాట. అప్పుడే ఆదిత్య అనుకుంటూ ఉంటాడు, నేను ఆనందిని కలిసిన విషయము అమ్మతో ఎలా చెప్పను, అమ్మతో చెప్పలేని ఈ విషయం గురించి అనేసి. ఏంటమ్మా అలా అంటున్నావు? నేను ఎవరితోనైనా మాట్లాడటం నువ్వు చూసావా అనేసి ఆదిత్య అడుగుతూ ఉంటాడు సునందాని. అప్పుడు సునంద అంటూ ఉంటుంది, నేనేమి చూడలేదు, ఒకవేళ ఎవరినైనా కలిసావా, ఎవరినైనా మీట్ అయ్యావా అని చెప్పేసి అడుగుతున్నాను ఆదిత్య, అంతే అనేసి సునంద గారు చెప్తారనమాట. ఇంకా ఆదిత్య లేదమ్మా అనేసి అబద్ధం చెప్తూ ఉంటే సునంద అనుకుంటూ ఉంటుంది, నాకు అబద్ధం చెప్తున్నావు కదా, ఆనందిని కలిసి కూడా కలవలేదని చెప్పేసి అనేసి మనసులో అనుకొని ఇంకా అప్పుడే అంటూ ఉంటుంది ఆదిత్య, చైతన్య అన్న ఒక మాట నాకు గుర్తొస్తుందిరా అనేసి అనగానే ఏమన్నాడమ్మా అని చెప్పేసి సునందాని ఆదిత్య అడుగుతూ ఉంటాడనమాట. ఆ అన్నయ్య ఇక్కడే ఉన్నాడు కానీ అన్నయ్య మనసు అంతా కూడా వదినతో పాటే ఉంది, వదిన్ని మర్చిపోలేకపోతున్నాడు అన్నయ్య అనేసి అన్నాడు. అది నిజమేనా అనగానే ఏం కాదమ్మా, నేను అసలు ఆనందిని గుర్తు తెచ్చుకోవట్లేదు అని చెప్పేసి ఆదిత్య అబద్ధం చెప్తూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడే సునంద అంటూ ఉంటుంది, ఆదిత్య నువ్వు అబద్ధం చెప్పాలనుకున్నా నీ కళ్ళు అబద్ధం చెప్పట్లేదు, నువ్వు ఆనందిని బాగా మిస్ అవుతున్నట్టున్నావు కదా. సరే నీకు ఆనంది కావాలి అనుకుంటే ఈ అమ్మను వదిలేసే, ఎందుకంటే నా పరువు తీసుకెళ్ళి నడి రోడ్డు మీద నిలబెట్టింది నీ భార్య. అలాగే కాకుండా మీడియా వాళ్ళని పిలిచి చిన్నగా పోయే విషయాన్ని రచ్చరచ్చ చేసి ప్రపంచం మొత్తానికి తెలిసేటట్టుగా చేసింది. చూడు మీ అత్తయ్య జ్యోతి గారు ఉన్నారు కదా, తను మన పరువు ఎక్కడ పోతుందో అని చెప్పేసి చైత్రాని అలాగే శ్రీతని ఫారెన్ పంపించేస్తుందంట. ఆ పూర్ణిమని కూడా వాళ్ళతో పాటే పంపిస్తుందంట. జ్యోతి గారే మన గురించి అంత మంచిగా ఆలోచించి మన పరువు పోతుందేమో అనేసి చైత్రాని శ్రీతన్నే ఫారెన్ పంపించాలని ఆలోచించినప్పుడు ఈ ఇంటి కోడలైనటువంటి ఆనంది నా గురించి కానీ ఇంటి పరువు గురించి కానీ ఏమీ ఆలోచించకుండా వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తూ మీడియాని పిలిచి మరీ రచ్చరచ్చ చేసింది కదా. అలాంటి భార్య నీకు కావాలా, లేదంటే నిన్ను ఇన్ని రోజులు కూడా కనిపించినటువంటి నీ అమ్మ కావాలా, ఒకటే ఆలోచించుకో ఆదిత్య అనేసి అనగానే, అమ్మ అలా మాట్లాడుతున్నావేంటమ్మా, నేనేమైనా ఆనందిని దగ్గరికి వెళ్తానని కానీ ఆనందిని తీసుకొస్తానని కానీ ఏమన్నా చెప్పానా అని చెప్పేసి ఆదిత్య అంటూ ఉంటే అప్పుడే సునంద అంటూ ఉంటుందన్నమాట, ఎవరు ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు, నేను ముఖాలను బట్టే ఎవరు ఎలా ఫీల్ అవుతున్నారో ఏంటో ఆలోచించుకోగలను. కానీ ఆదిత్య నీవు అంటే నాకు చాలా ఇష్టం, అలాగే నేను అదే నీ అమ్మన్నా కూడా నీకు పంచ ప్రాణాలని నాకు తెలుసు, కాబట్టి నీకు నేను కావాలో ఆనంది కావాలో తేల్చుకో అని చెప్పేసి సునంద గారు అక్కడి నుంచి వెళ్ళిపోతారనమాట. ఇంకా ఆదిత్య ఆలోచించేవాడల్లా ఆనంది గురించి ఆలోచిస్తున్న వాడల్లా కూడా ఒక్కసారిగా మళ్ళీ వాళ్ళ అమ్మ సునంద గారి గురించి ఆలోచించడం స్టార్ట్ చేస్తాడు. అమ్మేంటి ఇలా మాట్లాడింది, అమ్మ మాట్లాడింది నిజమే కదా, అమ్మ నిజంగా ఇంటి పరువు గురించి బాగా ఆలోచించే మనిషి, అలాంటి మనిషిని రోడ్డు పాలు చేసింది కదా ఆ ఆనందితో కలిసి ఉండాలన్నా కూడా ఇంకా ఇదంతా అయ్యేది కాదు అని చెప్పేసి ఆదిత్య మళ్ళీ
ఆనంది గురించి రాంగ్గా పాపం ఆలోచిస్తూ ఉంటాడు. ఆనందిని తీసుకురాలేను, ఆనందిని కలవలేను అని చెప్పేసి. ఇక్కడ ఇలా ఉంటే జీవన వాళ్ళు ఉన్నారు కదా, ఇంకా పండగ చేసుకునే మూమెంట్ కదా వాళ్ళకి. జీవన వాళ్ళ పెద్దమ్మకి అలాగే అలేఖ్యకి కలిపి ముగ్గురు కలిసి కాల్ చేసుకుంటారనమాట. వెంటనే పెద్దమ్మ నీకో విషయం చెప్పాలి అనేసి జీవన అంటూ ఉంటే, ఏ విషయం గురించి చెప్పాలనుకుంటున్నావే అనేసి ఇందుమతి జీవనాన్ని అడుగుతూ ఉంటుందన్నమాట. అప్పుడు జీవన అంటుంది, నేను చెప్పే మాట వింటే నువ్వు ఎగిరి గంతేస్తావు అనగాని అంతగా గంతేసే విషయం నీ దగ్గరేముందే తల్లి అని చెప్పేసి జీవనాన్ని ఇందుమతి అడుగుతూ ఉంటే, అప్పుడే జీవన చెప్తూ ఉంటుందన్నమాట. ఆనంది ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అనగానే ఈ విషయం అందరికీ తెలిసిందే, ఈ విషయం గురించి ఎగురు గంతేస్తానా, నీకు ఇప్పుడు తెలిసిందా అని చెప్పేసి ఇందుమతి జీవనతో అంటూ ఉంటే, అంతేకాదు పెద్దమ్మ, ఇంకా మా అత్తయ్య గారు ఆదిత్య గారికి పెళ్లి చేయాలనుకుంటున్నారు, రెండో పెళ్లి అనేసి అనగాని ఇంకా అలేఖ్య ఒక్కసారిగా ఎగిరి గంతేస్తుందనమాట. యాహూ నేను అనుకున్నది జరిగింది అని చెప్పేసి. అక్కడే ఉన్నటువంటి పద్మమ్మ, ఏంటి ఈ అమ్మాయికి ఏమైంది, నా కూతురు ఇంట్లో నుంచి వెళ్ళిపోయి అదే గుళ్ళో ఉంటుందని మేమందరం బాధపడుతూ ఉంటే దీనికి సంతోషంగా ఉందా, అనవసరంగా దీనికి యాక్సిడెంట్ అయినప్పుడు నా కూతురు దీన్ని కాపాడి ఈ ఇంటికి తీసుకొని రాకపోతే ఇది ఈ పాటికి ఎక్కడ ఉండేదో ఏమో, దీనికి అనవసరంగా హెల్ప్ చేసి మేమే చెడ్డైనట్టున్నాం అనేసి పద్మమ్మ మనసులో తిట్టుకుంటూ ఉంటుందన్నమాట. ఇంకా పద్మమ్మని చూస్తుంది అలేఖ్య, వాము ఈవిడ ఇక్కడే ఉందా, ఇంకిప్పుడు నా సంతోషానికి గల కారణంగా అని తెలిస్తే నాతో మామూలుగా యుద్ధం చేయదు, కాబట్టి నేను ఈవిడ దగ్గర ఏమీ మాట్లాడకూడదు అనేసి హలో 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 సిగ్నల్ ఇక్కడ సరిగ్గా రావట్లేదు అనేసి యాక్షన్ చేయటం స్టార్ట్ చేసేస్తుంది అనమాట. అయ్యి ఏంటి సిగ్నల్ సరిగ్గా రావట్లేదా, నేనేం మాట్లాడుతున్నాను నువ్వేం మాట్లాడుతున్నావు అనేసి జీవన అంటూ ఉంటే ఇందుమతి అంటూ ఉంటుంది, నువ్వు చెప్పిన విషయం విని దానికి మైండ్ పోయినట్టుంది, తేరుకోవటానికి కొంచెం టైం పడుతుందిలే అని చెప్పేసి ఇందుమతి జవాబు చెప్తుంది అనమాట. ఇంకా అలేఖ్య పద్మమ్మకు దూరంగా కొంచెం వచ్చి హలో హలో జీవన ఇప్పుడు వినపడుతుందా అనేసి అనగానే ఈలోపే సీను వస్తాడనమాట. సీను వచ్చి ఇంకా అలేఖ్య ముందు నిలబడగాని అలేఖ్య మళ్ళీ అబ్బా మళ్ళీ వచ్చాడు ఇంకా అనేసి అనుకుంటూ ఉంటే జీవన చెప్తుంది, అలేఖ్య నీకు మాట వినపడుతుందా, మా అత్తయ్య గారు ఆదిత్య గారికి రెండో పెళ్లి చేస్తారంట అనగానే అయ్యో ఇక్కడ సిగ్నల్ సరిగ్గా రావట్లేదు అనేసి యాక్షన్ స్టార్ట్ చేస్తుంది. ఇంకప్పుడే సీను అనుకుంటూ ఉంటాడు, అమ్మాడి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి గుళ్ళో ఉంటుందని తెలిసి మేమందరం బాధపడుతూ ఉంటే నా పెళ్ళానికి కొంచెం కూడా బాధ లేదు, అసలు మానవత్వమే లేదు అనేసి తిట్టుకుంటూ ఉంటాడనమాట. ఇక్కడ ఇలా సీన్ జరుగుతూ ఉంటుంది కదా. ఇంకా పద్మమ్మ అలేఖ్యను అలాగే అనుమానంగా చూస్తూ ఉంటుంది. అలేఖ్య మటుకు జీవన చెప్పే మాటలకి ఏకైకలు పకలతోటి పద్మమ్మకి కొంచెం దిగులు వచ్చేలాగా చేస్తుంది. ఇంకా పద్మమ్మ విసురుగా సింహాద్రి దగ్గరికి వెళ్తుందన్నమాట. అస్సలు విశ్వాసం లేదయ్యా, ఈ రోజుల్లో మంచిగా పోయి చెడు తీసుకొచ్చుకున్నట్టే ఉంది అనేసి ఇంకా పద్మమ్మ సింహాద్రితో అంటూ ఉంటే సింహాద్రి అంటాడనమాట, కాదు పద్దాలు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు, అసలు దేని గురించి అనగాని ఇంకా దేని గురించి ఏంటయ్యా, ఆ సీనుగాడి పెళ్ళాం గురించి, మన అమ్మాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి మనందరం బాధపడుతూ ఉంటే అది సంతోషంగా ఉందయ్యా, అది పండగ చేసుకుంటుందయ్యా అనగాని అయ్యో పిచ్చిదాన, నువ్వు లెగిస్తే అమ్మాయి గురించి అలా ఆలోచిస్తున్నావు కాబట్టి నీకు ఆ సీనుగాడి పెళ్ళం అలా కనపడుతుంది అనగాని లేదయ్యా, అప్పు ఎవరితోనూ ఫోన్లో మాట్లాడుతూ పార్టీ చేసుకుందాం, అది చేసుకుందాం, ఇచ్చేసుకుందాం అంటుందయ్యా, అది యాక్సిడెంట్ అయ్యి నడి రోడ్డు మీద పడిపోయినప్పుడు మన అమ్మాయే కదా దాన్ని దగ్గరికి తీసి కాపాడింది, మన అమ్మాయి కానీ కాపాడకపోతే దాని పరిస్థితి ఇప్పుడు ఎలా ఉండేదయ్యా అని చెప్పేసి పద్మమ్మ సింహాద్రి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఇంకా అప్పుడు వెంటనే అలేఖ్య మటుకు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది. ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటుంది. తెల్లారిపోతుంది, చక్కగా ఆదిత్య ఆఫీసులో వర్క్ చేసుకుంటూ ఉంటాడనమాట. అప్పుడే అలేఖ్య గబగబా ఆఫీస్కి వస్తుంది. వచ్చిన వెంటనే జీవన అంటూ ఉంటుంది, నీ ఆదిత్య ఒక్కడే అతని దాంట్లో క్యాబిన్లో ఉన్నాడు, నువ్వు వెళ్ళి అతన్ని ఇప్పుడే చక్కగా నీ దారిలోకి తెచ్చుకునే అవకాశం కాబట్టి వెళ్ళు అని చెప్పేసి ఇంకా జీవన బాగా ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది అనమాట అలేఖ్యకి. అప్పుడు అలేఖ్య వెంటనే ఆదిత్య దగ్గరికి వెళ్ళి, ఆదిత్య టీ కానీ కాఫీ కానీ తాగుతావా అనేసి అనగానే లేదు, ఆఫీస్ బాయ్ ఉన్నాడుగా, నాకు ఏదన్నా కావాలంటే అతనితో చెప్తాను తెచ్చిస్తాడు అనేసి ఆదిత్య చెప్తాడనమాట. వెంటనే అలేఖ్య అంటూ ఉంటుంది,
ఆ కాఫీ, టీ ఏదైనా సరే తెచ్చిస్తాడు. కాకపోతే మన వాళ్ళు తెచ్చిచ్చేదానికి, బయట వాళ్ళు తెచ్చిచ్చేదానికి తేడా ఉంది కదా ఆదిత్య. కాబట్టి నేను తెచ్చిస్తాను చెప్పు. నేను నీకు భార్యని అవ్వకపోవచ్చు. నీ లైఫ్‌ని నేను పంచుకోలేకపోవచ్చు. కాకపోతే ఆఫీసులో ఈ కాఫీ, టీలు కూడా పంచుకోకూడదా? చెప్పు ఆదిత్య. ఎందుకు నువ్వు అంత బాధగా ఉన్నావు? నువ్వు బాధగా ఉంటే నేను అస్సలు చూడలేను అని చెప్పేసి ఆలేఖ్య ఆదిత్యతో వరుస కలుపుతూ ఉంటుందన్నమాట. ఆదిత్య ఇష్టం లేకపోయినా ఆలేఖ్యకి చెప్పినట్టుగా ఏదో జవాబు చెప్పి తన వరకు తను చేసుకుంటూ ఉంటాడు. ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే ఆనంది, సింహాద్రి ఇద్దరు కూడా టాపీ పనిలో నిమగ్నమైపోతారనమాట. ఎవరి పనులు చేసుకుంటూ ఉంటారా. అప్పుడే సింహాద్రి అంటూ ఉంటాడు, తల్లి నిన్ను ఇలా చూడటం కోసమని నేను బతుకున్నది. నిన్ను ఎంత బాగా చూడాలనుకున్నాను. పెద్దిల్లు, ఆ కారు, ఆ రాజభోగంలో చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉండేది. అలాంటిది ఇప్పుడు నువ్వు ఈ మట్టిలో, ఈ సిమెంట్లో ఇలా ఉంటే నా మనసు అసలు ఒప్పుకోవట్లేదు తల్లి. నాకు చాలా బాధగా ఉంది అనేసి సింహాద్రి ఆనందితో అంటూ ఉంటే అప్పుడే ఆనంది అంటూ ఉంటుంది, నాయన ఇబ్బందులు అనేది ఎప్పుడూ ఉండవు. కొన్ని రోజులు సంతోషాలు ఉంటాయి, కొన్ని రోజులు బాధలు ఉంటాయి. అన్నిటినీ తట్టుకోగలిగి నడిచిన వాడే మనిషి. కాబట్టి ఇలాగే కష్టాలు ఎప్పటికీ ఉండిపోతాయని మనం అనుకోకూడదు. మీరు స్టార్టింగ్లో ఎన్ని కష్టాలు పడ్డావు నీకు గుర్తులేదా చెప్పు. ఇప్పుడు అన్ని కష్టాలు మనకున్నాయా ఏంటి అని చెప్పేసి ఆనంది చక్కగా సింహాద్రికి జవాబు చెప్తూ ఉండేలోపు ఈలోపే పద్మమ్మ కూడా అక్కడికి వచ్చేస్తుంది అనమాట. వచ్చి నిన్ను ఇలా చూడటం కోసమని నేను ఇంకా బతుకున్నది అని చెప్పేసి పద్మమ్మ కూడా అంటూ ఉంటే ఆనంది అంటుంది, అమ్మ నువ్వు కూడా ఇలాగే మాట్లాడుతున్నావా? పని చేసుకుంటుంటే తప్పేముందమ్మా, ఏమి తప్పు చేయలేదు అని చెప్పేసి మా అత్తయ్య వాళ్ళు తెలుసుకొని నన్ను తీసుకువెళ్ళే రోజు కన్ఫామ్గా వస్తుంది. ఆ రోజు మీరందరూ చాలా సంతోషపడిపోతారు. ఇంతకు వంటేం చేసావు అని చెప్పేసి ఆనంది మాట మార్చి పద్మమ్మని అడుగుతూ ఉంటుంది. ఇంకా సింహాద్రి, పద్మమ్మ, ఆనంది ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే ఆనంది అంటూ ఉంటుందన్నమాట, నాయన చిన్నప్పుడు నేను ఇంటికి వచ్చినప్పుడు నువ్వు నన్ను సాక్కోవాలి అనేసి అమ్మని అడిగావు. అమ్మ మటుకు వద్దు అని అన్నా సరే అమ్మ మీద కోప్పడి మరి నన్ను సాక్కోవటం స్టార్ట్ చేసావు కదా. ఇంకా అలాంటిది ఇప్పుడు చూడమ్మా, ఏదైనా సరే కష్టం ఉంది కదా అనేసి కష్టాల్లో అలాగే ఉండిపోం కదా, మంచి కూడా వస్తుంది. మళ్ళీ మనం సంతోషంగా ఉండే రోజులు త్వరలోనే రానున్నాయన్నమాట అనేసి ఆనంది పద్మమ్మకు చెప్తూ ఉండేలోపు సీను క్యారేజ్ పట్టుకొని వస్తాడనమాట. వచ్చి ఏ కుట్టి అనేసి అనగానే, ఏంటి సీను నువ్వు కూడా వచ్చావా అనేసి అనగానే, అదేంటి నువ్వు కూడా వచ్చావా అని అడుగుతావు, నువ్వే కదా ఫోన్ చేసి రమ్మన్నావు అని చెప్పేసి సీను అంటూ ఉంటే అప్పుడే పద్మమ్మ అలాగే సింహాద్రి అంటూ ఉంటారు, వాడు నీకు మంచి దోస్తుగాడు కాబట్టి వాడు నువ్వు ఎక్కడుంటే అక్కడ ఉండాలనుకుంటూ ఉంటాడు. మొత్తానికి అందరం ఇక్కడే కలిసాం కదా అనేసి చాలా సంతోషపడుతూ ఉండేలోపు ఈరోజు సీరియల్ ఎపిసోడ్ అయితే అయిపోయిందనమాట. మొత్తానికి సీరియల్ బాగుంది, చక్కగా ఉంది, అర్థమయ్యింది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద బెల్ సింబల్ ఉంటుంది కదా, దాన్ని గట్టిగా ఒక బాదేసేయండి. రేపు రాబోయే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటా మరి, బాయ్.